లేదా ఎక్కడ సాయిబాబా మందిరానికి వెళ్ళినా తప్పకుండా విభూది ప్యాకెట్ తీసుకొని వస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ విభూది గొప్పదనం తెలియదు. కాబట్టి విభూతికి సంబంధించి ఈరోజు కొన్ని విశేషాలని సాయి అమృత పలుకుల్లో విందాం. బాబా విభూది 2 విభాగాల్లోకి వస్తుంది. ఒకటి ప్రాపంచికము, రెండవది పారమార్థికము. అందులోని ప్రాపంచికం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాల్పులనైనా సమూలంగా నయం చేయడం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవడం, సర్పం లేదా తేలుకాటు, చెడు స్వప్నాల వల్ల నిద్ర చెడిపోవడం, అసలు నిద్రే పట్టకపోవడం, ఎముక వ్రణం అంటే ఎముకలో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియా, అపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయి అన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనివ్వకుండా ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉండడం. వ్యాధి తిరగబెట్టినప్పటికీ శ్రద్ధను చెలించనీయకుండా ఉండడం. అన్య ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండడమే. అఖండంగా జ్వలించే బాబా ధునులైన విభూది వెనక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకుండే దృఢమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తుల బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నమవగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవగలదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూది పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవడం, లేదా అతను ఆయన పేరేనే విని ఉండకపోవడం జరిగినప్పటికీ అతని మీద విభూది ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూదినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చ, కృప ఉంటాయి. సంసారంలో ఉపయోగపడే విభూతికి మరో లక్షణం ఏమిటంటే పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు నుదిటికి విభూది పెట్టుకుని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు ముఖం కడుక్కొని స్నానం చేసి నిత్యము విభూది పెట్టుకొని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రమవుతాం. పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరకు ఎలాంటి కష్ట సమయంలోనైనా, అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చే అప్రదిష్ట కలగగల సంకటమైన విభూతిని ఉపయోగిస్తే అది ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది. రెండవది పారమార్థికం. పారమార్థిక పనిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధన మార్గంలో అన్నిట్లోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి. విభూతిని దేహానికి పూసుకోవడం అంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దానితో పాటు అలా చేయడం వల్ల మనసు శాంతిగా, పవిత్రంగా అవుతుంది. అది లోపల బయట నిర్మలత ప్రాప్తించడానికి సాయం చేస్తుంది. అలాగే విభూది స్పర్శతో భయంకర మహాపాతకాలు, ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తికాంత వచ్చి భక్తుల ముంగిట వాలుతుంది. అంతేకాదు పారమార్థిక మార్గం యొక్క గుహ్యార్థం వారికి స్పష్టమై వారికి పారమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్థులవుతారు. మహిమ పాడతరమా పూది మహిమ పాడతర. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం విభూతి పంచడంలో బాబా ఏం సూచించేవారో అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకు గొప్ప లాభం కలుగుతుంది.
విభూది అంటే బూడిద లేక మట్టి, జగత్తు కూడా విభూది లాంటిది. ఇలా వ్యాపించిన ఈ విశ్వం నాశవంతమైనది. చివరికి అది బూడిదైపోవలసిందే. మన దేహం కూడా ప్రారబ్ధాలను అనుభవించడం కోసం పంచమహాభూతాలతో తయారైన కట్టె. ప్రారబ్ధం ముగిసిపోతే మనం మరణిస్తాం. మనం బూడిదైపోతాం. భార్య, పుత్రులు, మేనమామలు, మేనల్లులు వీళ్ళు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకొని దేహం మీద, సంపత్తి మీద మిథ్యాభిమానం, లోభం పెట్టుకోకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విభూతిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తుపెట్టుకుంటే పరమార్థాన్ని పోషించే వివేక పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. బాబా రాగసుధలరికే సుస్వర శబ్దంతో విభూతికి సంబంధించిన బాబా పాడే ఆ పాట ఏమిటంటే, रमते राम आओ जी उदिया की गोनिया लाओ जी। అదేమన్నా అబద్ధమా? బాబా సమాధి తర్వాత కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల్లో అఖండంగా ప్రజ్వలించే ధ్వనితో బాబా ఎన్ని విభూతి బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో. విభూతి ధన్యం. భక్తవాత్సల్యామృత వర్షిణైన సాయి జనని ధన్యం. షిరిడి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా విభూతి ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఆ విభూతి బొట్టుగా ధరించవచ్చు. అదేవిధంగా మనం నీటిలో వేసి తాగినా కూడా బాబాపై ఆ నమ్మక విశ్వాసాలు ఎవరికైతే ఉంటాయో వారికి ఖచ్చితంగా ఆ వ్యాధి బాధలు నయమవుతాయి. కాబట్టి ఈరోజు విభూతి గురించి మనందరికీ తెలిసింది కాబట్టి చక్కగా అందరం విభూతిని ధరించి సాయి కృపకు పాత్రమవుదాం. సాయినాథ్ మహారాజ్కి జై.